హలో హాయ్ వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 1.3లో ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఈ ఫోర్త్ ప్రాబ్లం చూసే ముందు నేను కొంచెం బేసిక్స్ చెప్పాలనుకుంటానమ్మా. చూడండి అవేంటో. ఏంటి మేడం ఇప్పుడు బేసిక్స్ చెప్తున్నారు? ఏం లేదమ్మా, అప్పుడు ఫస్ట్ టైం నేను కూడా అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇవన్నీ అసలు నా వీడియోస్ ఎవరు చూస్తారులే అని ఊరికే పెట్టడం స్టార్ట్ చేశాను. కాబట్టి అంత డీప్గా వెళ్ళలేదు, జస్ట్ ఎక్సర్సైజెస్ చెప్పాను. ఏంటి దాని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. చూడండి ఒకసారి. ఇప్పుడు నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇలా నన్ను కానీ నాకు కానీ హెల్ప్ చేశారనుకో, నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను, మీకు అర్థమయ్యేలాగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చెప్పేక ముందు చూడండి. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చెప్పేక ముందు చిన్న చిన్న బేసిక్స్ చెప్తాను. వాట్ ఆర్ న్యాచురల్ నంబర్స్? న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? నంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్, వీటిని న్యాచురల్ నంబర్స్ అంటారు. స్టార్టింగ్ నెంబర్ ఏముంటుంది? 1 నుంచి. హోల్ నంబర్స్ అంటే ఏంటి? ఈ నంబర్స్కి 0 కానీ యాడ్ అయితే, అంటే 0 కూడా ఉంటే వీటిని హోల్ నంబర్స్ అంటారు. నెక్స్ట్ ఇంటీజర్స్. ఇవన్నీ ఆల్రెడీ మీరు చిన్న క్లాసెస్లో నేర్చుకున్నారు, జస్ట్ ఊరికే ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఇంటీజర్స్ అంటే ఏంటి? దీంట్లో నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, 0 అన్నీ ఉంటాయి. అంటే -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. నంబర్స్ ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటుంది, 0 ఉంటుంది. ఈ కాంబినేషన్ని ఇంటీజర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చి రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? ఇప్పుడు 1కి 2కి మధ్యలో డివైడెడ్ బై నెంబర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు 1 తీసుకుంటాం, 2 తీసుకుంటాం, దాని మధ్యలో 1/2, 2/3 ఇలా నంబర్స్ ఉంటాయి కదా. ఈ నంబర్స్ని అంటే నంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ కాల్డ్ యాజ్ రేషనల్ నంబర్స్. ఏదైనా మీ ఇష్టం. 3/2, 4/8, 4/8 అది కూడా రేషనల్ నెంబరే అవుతుంది, కానీ 1/2 కదా, రేషనల్ నెంబరే అవుతుంది. ఇలా ఏదైనా సరే నంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ కాల్డ్ యాజ్ రేషనల్ నంబర్స్. తర్వాత ఇర్రేషనల్ నంబర్స్ అంటే నంబర్స్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, విచ్ కెనాట్ బి written in form of p/q. ఏ నంబర్స్ అయితే మనము ఇలా 1కి 2కి మధ్యలో ఉండేవి రేషనల్ నెంబర్స్ అని చెప్పాను కదా, ఆ నంబర్స్ ఏవైతే ఇలా p/q ఫామ్లో రాయలేమో, నంబర్స్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నంబర్స్. ఈ రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ రెండింటినీ కలిపితే రియల్ నంబర్స్ అంటారు. ఈ రియల్ నంబర్స్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ బోత్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్ అనేదే కదా మీ చాప్టరు. అంటే దీంట్లో రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ కలిసి ఉంటాయి. ఓకేనా? ఇంకా తర్వాత ఈ రేషనల్ నెంబర్స్ చూద్దాం. రేషనల్ నెంబర్స్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఒకటి వచ్చి టర్మినేటింగ్ డెసిమల్స్. ఏంటి? టర్మినేటింగ్ డెసిమల్స్. ఇంకొకటి వచ్చి నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. రికరింగ్ అన్నా అనొచ్చు, లేకపోతే రిపీటింగ్ అన్నా అనొచ్చు. ఓకేనా? ఒక్కొక్కసారి రికరింగ్ అంటాము, ఒక్కొక్కసారి రిపీటింగ్ అంటాం. ఏదైనా ఒకటేమో టర్మినేటింగ్ డెసిమల్స్, ఆర్ ఇంకొకటి వచ్చి నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఓకేనా? ఏదైనా ఒకటే. దీంట్లో టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటే ఏంటి? టర్మినేటింగ్ డెసిమల్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 3/4 తీసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని చేయాలనుకో, ఎలా చేస్తాం? 4ని 3తో డివైడ్ చేస్తాం. పోతుందా? పోదు. అప్పుడు ఏం చేస్తాం? 0 పాయింట్ పెట్టుకుంటాం. 30. ఇప్పుడు 7 4s 28. 10లో 8 పోతే 2 పాయింట్ ఉంది కదా, మళ్ళీ 0 పెట్టుకోవచ్చా? తర్వాత 5 4s 20. ఇప్పుడు చూడండి 0 వచ్చేసిందా?
ఇక్కడ ఎండ్ అయిపోయిందా, కంటిన్యూగా నెంబర్స్ ఏమి అవ్వట్లేదు కదా, ఇక్కడతో 0.75 అంటే 3/4 యొక్క వాల్యూ ఎంత, 0.75. ఇలా ఒక నెంబర్ వచ్చి స్టాప్ అయిపోతే దీన్ని మనం టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాము. ఏమంటాము? టర్మినేటింగ్ డెసిమల్స్. ఇంకొకటి వచ్చి నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. దీనికి ఎగ్జాంపుల్ 1/3 తీసుకోండి. నేను చిన్న చిన్న నెంబర్సే తీసుకుంటున్నాను మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు 3ని 1తో డివైడ్ చేయాలి. పోతుందా? పోదు. 0 పాయింట్ పెట్టుకోండి. 10. 3 3s ఎంత? 9. మళ్ళీ 1. మళ్ళీ పాయింట్ ఉందా? 0. మళ్ళీ 3 3s 9. మళ్ళీ పాయింట్ ఉందా? మళ్ళీ 1. పాయింట్ ఉందా? 0. మళ్ళీ 3 3s 9. ఏమవుతుంది ఇక్కడ? 10 9 10 9 10 9. ఇక్కడ 3 అనేది అలాగే రిపీట్ అవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది కదా, ఎక్కడన్నా ఆగుతుందా? ఇంకా 10 9 10 9 10 9 అలా రిపీట్ అవుతూ ఉంటుంది. దీన్ని అలా రాయొచ్చు 0.3 బార్. బార్ అంటే మీనింగ్ ఏంటి? ఆ నెంబర్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ బార్ గురించి కూడా మీరు 9th నేర్చుకున్నారు కదమ్మా, ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైందా? ఇలా ఎప్పుడైతే ఒక నెంబర్ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుందో దీనిలని టర్మినేటింగ్ అంటే ఆగిపోవడం, ఒక నెంబర్ దగ్గర ఆగిపోవడం. నాన్ టర్మినేటింగ్ అంటే ఆగకుండా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే దీన్ని నాన్ టర్మినేటింగ్. ఒకే నెంబర్ రిపీట్ అవుతుంది కదా, కాబట్టి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటారు. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఓకేనమ్మా, అర్థమైందా? రేషనల్ నెంబర్స్ 2 టైప్స్. ఒకటి వచ్చి టర్మినేటింగ్ డెసిమల్స్, ఇంకొకటి వచ్చి నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఇలా ఒక నెంబర్ వచ్చి ఆగిపోతుంది, వాటిని టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఈడ చూస్తే 3 3 3 3 ఒకే నెంబర్ మళ్ళీ 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 రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాం? 0.3 బార్. దీనిని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటారు. ఓకేనా? ఇంకొకటి ఇక్కడ 0.75 వచ్చింది కదా, దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? 75 పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా? 1 2 2 zeros. 75/100 is nothing but 0.75. ఇది ఎలా రాయాలనేది కూడా మీరు 9th 8th నేర్చుకున్నారు కదా, నేర్చుకోకపోయినా గుర్తుపెట్టుకోండి. ఉన్న నెంబర్ మొత్తాన్ని పైన రాసేసాము, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2, కాబట్టి 1 2 2 zeros. ఇక్కడ చూడండి 75/100ని 10 square రాస్తున్నానా? ఇప్పుడు మళ్ళీ 10ని 2 into 5 రాసుకోవచ్చా? 5 2s ఎంత? 10. అంటే 75/2 into 5 whole square. దట్ ఈస్ నథింగ్ బట్ 75/2 into 5/2. అంతేనా? ఏంటి మేడం ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఈ టర్మినేటింగ్ డెసిమల్స్లో డినామినేటర్ క్యూ, p/q కదమ్మా, p/q కదా రేషనల్ నెంబర్స్ అంటే. డినామినేటర్ క్యూ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2/n 5/m. ఈ రెండు దీంట్లో అయితే 2 2 వచ్చాయి, సేమ్ నెంబర్ రానవసరం లేదు కదా, వేరే వేరే నెంబర్స్ కూడా ఉండొచ్చు కదా. క్యూ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2/n 5/m. వేరే నెంబర్స్ ఉండేలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? ఒక్క నిమిషం. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్లో ఉండే ఎగ్జాంపులే చెప్తామా, చిన్న నెంబరే చెప్తా. ఇప్పుడు 3/8 ఉంది మీకు. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3/8 అంటే ఏంటి? 2 into 2 into 2. 2 2s 4 4 2s 8. ఎన్ని 2s ఉన్నాయి? 3 2s ఉన్నాయి. అదే 3 5స్తో మల్టిప్లై చేయండి. 5 into 5 into 5. పైన కూడా 5 into 5 into 5. పైన 3 5s, కింద 3 5s. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? మొత్తాన్ని మల్టిప్లై చేయండి. 5 5s 25, 25 5s 125, 125 into 3. 5 3s 15, 3 2s 6, 7 3 1s 3. 375 ఇక్కడ చూడండి 2 3 ఉన్నాయి, 2 cube. 5లో 3 ఉన్నాయి, 5 cube. 5 2s 10 cube. అంతేనా? అప్పుడేంటి? 3 అంటే ఏంటి? 3 డిజిట్స్ ముందర పాయింట్ పెట్టుకోవాలి. 0.375. 0.375కి రివర్స్లో 3/8 కూడా వచ్చింది.
3/8 is nothing but 0.375. అర్థమైందమ్మా? ఏం చేశాను ఇక్కడ? 3/8 అంటే 3/2^3 అని ఉంది. దీన్ని ఇలా 2^n 5^n మోడల్లో రాసుకొని డెసిమల్ ఫామ్లో రాయడం కోసం 5తో మల్టిప్లై చేసా. ఎన్ని 2లు ఉన్నాయి? 3 2లు ఉన్నాయి. 3 5తో మల్టిప్లై చేసా, పైన కింద రెండింటిని మల్టిప్లై చేసా. ఎందుకు పైన కింద రెండు చేయాలి? ఇది క్యాన్సిల్ అయితే ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడు ఇచ్చిన నెంబర్ ఈక్వల్ అయిపోతుంది కదా. అందుకని 3 5తో పైన మల్టిప్లై చేసానా, అప్పుడు పైన ఎంత వచ్చింది? మొత్తం మల్టిప్లై చేస్తే 375 వచ్చింది. ఇక్కడ అంతా 2³ × 5³ 5 2s ఎంత అంటే 10³ 10³ అంటే ఏంటి? 3 పాయింట్స్ ముందర పాయింట్ పెట్టాలి, 3 డిజిట్స్ ముందర పాయింట్ పెట్టాలి, అంతేనా? అంటే 3/8 వాల్యూ 0.375. ఇది ఒక థీరమ్ మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను, ఈ 3/8 ఎలా 0.375 వస్తుందో అని. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండే. టర్మినేటింగ్ అంటే ఏంటి? ఇలా ఒక నంబర్ వచ్చి ఆగిపోతే దాన్ని టర్మినేటింగ్ అంటారు. అలా కాకుండా ఒకే నంబర్ ఇలా రిపీట్ అవుతూ డాష్ అని ఉంటుంది మాకు ఖచ్చితంగా, ఇలా రిపీట్ అవుతూనే ఉంటే దానిని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటారు. ఓకేనా? ఇంకొకటి వచ్చి ఈ టర్మినేటింగ్ డెసిమల్స్ క్యూ డినామినేటర్ p/q కదా, q అంటే డినామినేటర్, కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2^n × 5^n. అంతేనా? ఇక్కడ చూడండి 2^n 5^m. m అంటే కొన్ని దాంట్లో m వాల్యూ n వాల్యూ ఈక్వల్ అవ్వచ్చు, కానీ ఈ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2^n 5^m. ఎందుకని మేడం? దీంట్లో రాదమ్మా. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాం మీకు కావాలంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 మీ టెక్స్ట్ బుక్లో ఉండే ఎగ్జాంపులే. 100/81. ఇక్కడ చూడండి 100 81 అంటే ఎలా రాయొచ్చు? 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. ఇక్కడ 100 అంతేనా? 3 3s are 9, 9 3s are 27, అంతేనమ్మా? 9 9 9s are 81 సరిపోయింది. 100/3^4. ఇదేంటిది? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి మా 81ని 100తో డివైడ్ చేసి చెక్ చేసుకోండి, రిపీట్ అవుతూనే ఉంటాయి నెంబర్స్. ఇది వచ్చి నేను డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ఇచ్చేసాను. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్కి వచ్చి 100/81 అనేది ఒక ఎగ్జాంపుల్. దాంట్లో చూడండి 100/81 ఎలా రాయొచ్చు? 3 × 3 × 3 × 3 100/3^4. అంటే డినామినేటర్లో 2^n 5^m మోడల్లో రాయగలిగినామా? రాయలేదు. అంటే ఏంది మేడం ఏదేదో చెప్పేస్తున్నారు, కన్ఫ్యూజన్గా ఉంది. అంత కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదమ్మా. ఒకటే గుర్తుపెట్టుకోండి, రేషనల్ నెంబర్స్ అనేవి 2 టైప్స్: టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఒక నంబర్ వచ్చి ఆగిపోతుంది. ఈ టర్మినేటింగ్ డెసిమల్స్ ఏవైనా 2^n డినామినేటర్ q అనేది 2^n 5^n మోడల్లో ఉంటుంది. మళ్ళీ తర్వాత నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటే ఒక నంబర్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, ఆగదు. వాటిని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఉంటాయి. దీన్ని ఇట్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2^n 5^n. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, 100/81. ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్కి ఒక ఎగ్జాంపుల్. ఈ నెంబర్లో చూడండి కింద డినామినేటర్ 3/4 వచ్చింది, 2 లేదు 5 లేదు దీంట్లో. వీటిని ఇట్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2^n 5^m. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఏంటి? ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ సమ్ రియల్ నెంబర్స్ ఆర్ గివెన్ బిలో. ఒక డెసిమల్ ఫార్మ్స్ ఇచ్చారంట అండ్ డెసిమల్ నెంబర్స్ ఇచ్చారంట. ఇన్ ఈచ్ కేస్ డిసైడ్ వెదర్ ద నంబర్ ఈజ్ రేషనల్ ఆర్ నాట్. ఫస్ట్ ఏం చెప్పాలంట? ఇది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా చెప్పాలి. ఆర్ నాట్ అన్నారు. నాట్ అంటే ఏంటి? ఇర్రేషనల్ అనే కదా. ఇఫ్ ఇట్ ఈస్ రేషనల్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫార్మ్ p/q, వాట్ కెన్ యూ సే అబౌట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ q? అంటే డినామినేటర్ గురించి మీరు ఏం చెప్పచ్చు? దాంట్లో ఫస్ట్ వన్ ఇది చూడండి, క్వశ్చన్ చూడగానే చెప్పచ్చు, 9తో ఆగిపోయింది. దీన్ని ఏం చెప్పచ్చు మనం? రిపీట్ అవుతుందా? ఏం రిపీట్ అవ్వాల? దీన్ని ఏమనొచ్చు? టర్మినేటింగ్ డెసిమల్. వాట్ ఇట్ ఈస్? It is a rational number.
ఏమైనా నంబర్ రిపీట్ అవుతుందా? లేదు, ఆగిపోయింది 9 దగ్గర. అంటే దీన్ని టర్మినేటింగ్ డెసిమల్ అనొచ్చు. టర్మినేటింగ్ డెసిమల్ ఈజ్ నథింగ్ బట్ వాట్? అవన్నీ ఏంటి? రేషనల్ నంబర్స్. అండ్ వాట్ వీ కెన్ సే, టర్మినేటింగ్ డెసిమల్స్ డినామినేటర్ q కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m. ఇక్కడ అడిగారు చూడండి, వాట్ కెన్ యూ సే అబౌట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ q? q కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m. సెకండ్ ప్రాబ్లం చూద్దామా? అర్థమైందమ్మా? అంతే, ఆన్సర్ అయిపోయింది. ఏంటి మేడం అంతేనా? వాళ్ళు ఏం అడిగినారు మా ఫస్ట్, ఈజ్ దిస్ ఎ రేషనల్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. తర్వాత ఏమన్నారు, ఇఫ్ ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్ వాట్ కెన్ యూ సే అబౌట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ q? we can say that q can be written in the form of 2 power n 5 power m. అంతే, అయిపోయింది. సెకండ్ వన్ చూడండి, 0.120 1200 12000 1240 ఇలా వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, దీంట్లో 120 అనేదన్నా రిపీట్ అయిందా? లేదు. 1200 అన్నా రిపీట్ అయిందా? లేదు. 120 1200 12000 1240 ఏది రిపీటింగ్ రావట్లేదు, అలా అని ఆగిపోలేదు. ఈ నంబర్స్ని ఏమంట? ఇర్రేషనల్ నంబర్. ఇవి రేషనల్ నంబర్స్. ఎందుకు ఆగిపోయింది? ఇక్కడ ఈ డినామినేటర్ అనేది q కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power n. ఇదేంటిది? 120 1200 12000 అసలు ఏదన్నా ఒక రిపీటింగు లేదు, అలా అని ఆగిపోను లేదు, ఇలా కంటిన్యూ అవుతూ ఉంది. అలా అని ఆగిపోలేదు. టర్మినేటింగ్ అందామంటే సరే, రిపీటింగ్ అందామంటే సేమ్ నెంబర్ కూడా రిపీట్ అవ్వలేదు. వాటిని ఏమనొచ్చు? ఇర్రేషనల్ నంబర్స్. మళ్ళీ థర్డ్ వన్ ఏముందో చూడండి, 43.123456789 బార్. బార్ అంటే ఏం చెప్పానమ్మా? నాన్ టర్మినేటింగ్. అంటే ఇది ఆగదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నాన్ టర్మినేటింగ్. ఏంటమ్మా ఫుల్ ఫామ్గా రాయలేదా? టర్మినేటింగ్ మా, నాన్ టర్మినేటింగ్. మళ్ళీ ఏంటి? బార్ అంటే ఏంటి? రిపీటింగ్. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ వాట్? రేషనల్ నంబర్స్. అంతేనా? ఇవి రేషనల్ నంబర్స్. అండ్ వాట్ కెన్ వి సే అబౌట్ q? q cannot be in the form of 2 power n 5 power m. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ 3 ప్రాబ్లమ్సే ఇచ్చారమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ ఒక నెంబర్తో ఆగిపోయింది, వాటిని టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. అసలు రేషనల్ నెంబర్స్ ఉండేదే 2 టైప్స్, ఒకటి టర్మినేటింగ్, ఇంకోటి వచ్చి నాన్ టర్మినేటింగ్. ఆగిపోయింది కాబట్టి టర్మినేటింగ్ రేషనల్ నెంబర్స్. q డినామినేటర్ ఆల్రెడీ చెప్పా, టర్మినేటింగ్ డెసిమల్స్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m. ఇక్కడ చూడండి, రిపీట్ అవుతూ ఉంది, అలా అని ఏ నెంబరు కంటిన్యూస్గా రిపీట్ అవ్వలేదు. కంటిన్యూ అవుతూ ఉంది, అలా అని ఏ నెంబరు కంటిన్యూగా రిపీట్ అవ్వలేదు. వాటిని ఏమంటారు? ఇర్రేషనల్ నంబర్స్. ఇక్కడ చూడండి, ఈ నెంబర్స్ అనేది కంటిన్యూగా రిపీట్ అవుతుంది, సేమ్ నెంబర్స్. వాటిని ఏమంటారు? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్, నథింగ్ బట్ రేషనల్ నెంబర్స్. అండ్ q డినామినేటర్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power n. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా. ఏంటి? 100/81 ఉంటే డినామినేటర్ 3/4 ఉంటుంది, దీంట్లో 2 ఉండదు 5 ఉండదు, ఇలాంటివి చాలా నెంబర్స్ ఉంటాయి. కాబట్టి q కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m. అంతే, ప్రాబ్లం అయిపోయింది. అర్థమైందమ్మా? మీకు ఏదైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.